వెల్కమ్ టు మహి మీడియా. ఏపీలో అంగరంగ వైభవంగా సంక్రాంతి కోడి పందాలు. సంక్రాంతిని పురస్కరించుకుని జోరుగా కోడి పందాలు సాగాయి. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. సినీ సిట్టింగ్లను తలదన్నే రీతిలో ఏర్పాట్లు, ఫ్లడ్ లైట్ల వెలుగులో పోటీలు నిర్వహించారు. విఐపీలు, మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. జూదంలోనూ కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో కోడి పందాల జోరు కొనసాగుతోంది. రాజమహేంద్రవరం శివారు పిడింగుయి వద్ద 2 పెద్ద బరులు ఏర్పాటు చేసి పందాలు నిర్వహించారు. కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లోనూ జోరుగా పందాలు సాగాయి. కోనసీమలోని అన్ని మండలాల్లో భారీ స్థాయిలో పందాలు నిర్వహించగా కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ముమ్మడివరం మండలం మురమల్లలో భారీ పందాలు నిర్వహించారు. మహిళలు, చిన్నారులు సైతం ఈ పందాలు తిలకించేందుకు తరలి వచ్చారు. కోడి పందాల శిబిరాల వద్ద పేకాట, గుండాటలు జోరుగా సాగాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ కోడి పందాల జోరు కొనసాగింది. తొలి రోజును మించి రెండో రోజు కోళ్లు కత్తులు దూశాయి. పందెం రాయిళ్లు రెట్టించిన ఉత్సాహంతో పందాలు కాస్తూ సందడి చేశారు. దారులన్నీ బరుల వైపే అన్నంతలా నగరవాసులంతా గ్రామాల బాట పట్టగా బరుల వద్ద కోలాహలం నెలకొంది. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం దొరమామిడి, కంసాలికుంట, రెడ్డి గణపవరం, అంతర్వేదిగూడెం గ్రామాల్లో జోరుగా కోడి పందాలు సాగాయి. చాట్రాయి మండలం చనుబందలో 6 కోడి పుంజులతో ఒకేసారి పందెం కాయగా విజేతకు బుల్లెట్ వాహనాన్ని బహుమతిగా ఇచ్చారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో కోడి పందాలు జోరుగా సాగుతుండగా వీటిని తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. స్నేహితులు, బంధువుల ఆహ్వానం మేరకు కొందరు రాగా మరికొంతమంది కోడి పందాలను చూసి పై పందేలు కాయడానికి వచ్చి హోటళ్లలో ఉంటున్నారు. మహిళలు సైతం పందాలు తిలకించేందుకు పెద్ద ఎత్తున బరుల వద్దకు వస్తున్నారు. విజయవాడ శివారు ఎనికిపాడు, రామరపాడు, అంబాపురంలో జోరుగా పందాలు సాగాయి. కోట్లాది రూపాయలు చేతులు మారాయి. కోడి పందాలతో పాటు కోతముక్క ఆటలు నిర్వహించారు. బరుల వద్ద మద్యం షాపులు ఏర్పాటు చేశారు.